హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా. హోల్గా మనం ఇండియన్ సినిమాని తీసుకుంటే అందులో గ్రేటెస్ట్ డైరెక్టర్గా చెప్పుకోవాల్సిన భారతీ రాజా గారు ఇవాళ పోవడం జరిగింది. ఇట్స్ ఏ రియల్లీ ఏ గ్రేట్ లాస్. అంటే గ్రేట్ లాస్ అని చెప్పడానికి ఆయన సినిమాలు మానేసి కూడా చాలా కాలం అయింది. తర్వాత 20 సినిమాలు 25 సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లు చేసి మళ్ళీ అక్కడి నుంచి కూడా ఆయన సినిమాలోనే ఆయన జీవితం గడుపుకున్నాడు. ఆయన ఆర్థికంగా నిలదొక్కుని అన్ని రకాలుగా బాగున్నప్పటికీ కూడా సినిమాని వదిలిపెట్టకుండానే ఆయన ప్రయాణం సాగింది. ఎప్పుడో 1977లో 16 వయదినిల్లే, అంటే మనకి తెలుగులో 16 వయసు, శ్రీదేవి గారు రాఘవేంద్ర గారు కాంబినేషన్లో వచ్చిన సినిమా ఆయన మొట్టమొదటి సినిమా. అదే సినిమా తమిళ సినిమాని ఫారిన్ కంట్రీస్లోంచి, ఫారిన్ లొకేషన్స్లోంచి తీసుకొచ్చి మళ్ళీ తమిళ రాష్ట్రంలో ఉన్న పల్లెగట్లు, పల్లెటూరి వాతావరణంలో బిగించేసింది ఆ సినిమావే. ఎందుకంటే ఈ సినిమాకు ముందు 73లో అనుకుంటాను ఎంజీఆర్ యాక్ట్ చేసిన ఉలగం సుత్రం వాలిబన్ అని సినిమా, అది చాలా పెద్ద హిట్, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి టోటల్గా ఇంక అక్కడి నుంచి మళ్ళీ 16 ఏళ్ళ వయసు 77లో వచ్చే వరకు ఆ 4 ఏళ్లలో ఒక 100 సినిమాలు వచ్చేసి ఉంటాయి. అన్ని ఫారిన్ లొకేషన్స్, సింగపూరు, మలేషియా, థాయిలాండు, అక్కడ ఇక్కడ, అసలు మద్రాస్ అన్నది లేదు. అంతకుముందు అన్ని సెటిల్లో చేసేవారు. లొకేషన్ రియల్ లొకేషన్స్లా కాకుండా అన్ని స్టూడియోల్లో సెట్లలోనే చేసేవారు అనమాట. మేక్ బిలీవ్ వరల్డ్లోనే సినిమాని చేయడం అప్పటి వరకు అలవాటు. కానీ ఈ ఎంజీఆర్ గారి సినిమాతో ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళిపోయింది తమిళ సినిమా. దాన్ని మళ్ళీ బ్రేక్ చేసిన సినిమాని భారతీ రాజా గారే క్రియేట్ చేశాడు. మళ్ళీ ఇంకా అక్కడి నుంచి మనం ఎన్నో ఈ మన తెలుగులో చిన్నరాయుడు కానీ ఇలాంటి సినిమాలన్నీ కూడా అక్కడ ఎక్కువగా మోర్ పాపులర్గా ఈ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఎంత పెద్ద హీరో అయినా విలేజ్ బ్యాక్డ్రాప్లో చేయడం జరిగింది. కానీ అది ఆ 16 వయదినిల్లే సినిమా కూడా అంత ఈజీగా జరగలేదు. మన బాలుగారే ఆయనకి, ఎందుకంటే ఈయన భారతీ రాజా గారు ఆ టైంలో ఒక పెట్రోల్ పంప్లో పెట్రోల్ పోసే బాయ్గా పనిచేయడం, అప్పుడే బాలుగారికి పరిచయం అవ్వడం, బాలుగారు అతను మంచి ఫ్రెండ్స్ అవ్వడం. ఎందుకంటే బాలుగారు మంచి ఫ్రెండ్లీ పర్సన్ చిన్నప్పటి నుంచి, కాబట్టి మంచి ఫ్రెండ్స్ అయ్యి బాలుగారు ఎక్కడ ఏ సంగీత కచేరీకి వెళ్ళినా అప్పటికింకా అతను అంత పెద్ద సింగర్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు, ఇంకా ఘంటసాల గారు బతుకున్నారు. కాబట్టి ఆ టైంలో ఆయన అక్కడికి ఈ రకరకాల ప్రోగ్రాంలకు వెళ్తున్నప్పుడు ఈ భారతీ రాజా గారిని తనతో పాటు తీసుకుపోతుంటే ఆ టైంలో అతనికి నిద్ర రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఎన్నో కథలు, ఎన్నో రకరకాల సబ్జెక్ట్స్ని డిస్కస్ చేస్తూ వెళ్ళేవాడు. అండ్ భారతీ రాజా గారు ఆయన్ని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పెట్టడానికి కె విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి అడగడం, నేను ఒకటే సినిమా చేస్తున్నాను, 2 సినిమాలు ఎప్పుడైనా నావి స్టార్ట్ అయితే అప్పుడు పెట్టుకుంటాను టీంలోని అని చెప్పి విశ్వనాథ్ గారు చెప్తే, విశ్వనాథ్ గారి ఐడియా ఇచ్చి పుట్టన్న గారికి చెప్పమని, కన్నడలో పెద్ద డైరెక్టర్ అయిన పుట్టన్న కన్నగల్ గారు ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరి తర్వాత మలయాళం డైరెక్టర్ బేబీ దగ్గర కూడా ఆయన పనిచేయడం జరిగింది. కానీ ఈ స్క్రిప్ట్కి వచ్చే ముందు అసలు బాలు గారు భారతీ రాజా గారు కలిపి నిర్మించాలని అనుకున్నారు ఈ సినిమా. కానీ నిర్మించడం అంటే అంత సులువైన పని కాదు కదా, బోల్డ్ డబ్బులు కావాలి. అప్పట్లో బడ్జెట్లు తక్కువైనా కూడా ఆ ఫ్యూ ల్యాక్స్ అయినా సినిమాకి కావాలి, ఇంకా క్యాస్టింగ్ ఎవరో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ బెంగళూరులో దాన్ని బాలుగారు బావమరిది ఇంట్లో ఆఫీసు అడ్రస్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసి పెట్టారు. ఆ తర్వాత 2 ఏళ్లకో 3 ఏళ్లకో రాజు కన్ను అనే ఒక ప్రొడ్యూసర్ రావడం, ఆయనతో కూడా బాలుగారే మాట్లాడి, బాలుగారే ఆ సంధానం కూడా, ఆ రాజు కన్నుతో చేసిన సంధానం కూడా బాలుగారే చేశారు భారతీ రాజా కోసం అని చెప్పి. బాగా మంచి ఆలోచనలు ఉన్నవాడండి, మంచి పెద్ద డైరెక్టర్ అయ్యే అవకాశం ఉన్నదని చెప్పి ఆ రాజ్ కన్ను అనే ప్రొడ్యూసర్తో ప్లీడింగ్ చేసి మరి ఆయన అవకాశం రావడానికి బాలుగారు బాగా ఎక్కువగా దోహదపడ్డారు. ఆ సినిమా చేసినప్పుడు అందులో అసలు ముందు కమల్ హాసన్ క్యారెక్టర్కి శివకుమార్ అని అప్పట్లో చాలా పెద్ద పాపులర్ హీరో అండ్ చాలా బిజీగా ఉన్న హీరో, మంచి బిజినెస్ ఉన్న హీరో ఆయన కోసం ట్రై చేశారు. ట్రై చేస్తే మా శివకుమార్ అంటే ఇప్పుడు మన సూర్య, కార్తీ వాళ్ళ ఫాదర్ అనమాట.
కానీ ఆయన కథ అంతా విని కథ చాలా బాగుంది కానీ నేను చేయను అన్నాడు. ఎందుకంటే మరీ డీగ్లామర్డ్ రోలు కమల్ హాసన్ చేసిన రోల్ మనం చూసాం కదా, సొట్టకాలు అవన్నీ కూడా. కాబట్టి ఆయన నేను చేయను, కథ మాత్రం చాలా బాగుందని చెప్పి పంపించారు. పంపించిన తర్వాత కమల్ హాసన్ని పెట్టుకోవడం, కమల్ హాసన్తో రెమ్యునరేషన్ ప్రాబ్లమ్స్ కూడా రావడం, మొత్తానికి ఏదో భారతీరాజ్ బతిమలుకుని ఒక సర్టన్ 27,000 ఎంతో ఇచ్చారంట కమల్ హాసన్కి ఆ సినిమాకి. ఆ సినిమాని ప్రారంభించడం జరిగింది. అండ్ రజనీకాంత్ గారిని కూడా చాలా అతి తక్కువ 3,000 రూపాయలు ఎంతో ఇచ్చారంట సినిమాకి, రజనీకాంత్ గారికి 16 వయసు సినిమాలో ఆ వేషం. అంటే మన తెలుగులో మోహన్ బాబు గారు చేసిన క్యారెక్టర్ అనమాట. అలాగా ఆ సినిమా ప్రారంభమైతే అప్పుడు కూడా ఈ రివ్యూవర్లు లేకపోతే క్రిటిక్స్ కొట్టిన దెబ్బ వల్ల ఆ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు ఏం రాశారు, చాలా బాగుంది సినిమా, ఎక్స్పెరిమెంటల్ ఫిల్ము, జనం చూడకపోవచ్చు అని రాశారంట. రాయగానే అది చదివి డిస్ట్రిబ్యూటర్లు బ్యాక్అవుట్ అయిపోయారు. అసలే నిర్మాతకే అతనిది ఆ కొన ఊపిరి మీద ఉన్నట్టుగా ఉన్నాడు రాజు ఖన్నా అన్న అతను. పెద్ద సక్సెస్లు లేవు, పెద్ద డబ్బు ఉన్నవాడు కాదు, మొత్తానికి ఏదో అతను ఇంట్రెస్ట్ పడి చేద్దాం, ఇదేదో కొత్తగా ఉన్నదని అతను ఫీల్ అయ్యి బాలుగారు చెప్పిన మాటలతో ఇన్స్పైర్ అయ్యి సినిమా మొదలెడితే ఈ రివ్యూవర్స్ క్రిటిక్స్ రాసిన ఏమైనా ఆ పేపర్స్లో రాసిన చూసి ఆ డిస్ట్రిబ్యూటర్లు దండం పెట్టి వెళ్ళిపోయారు. దండం పెట్టి వెళ్ళిపోయిన తర్వాత రాజు ఖన్నా అన్నది ఇంకేం చేయాలో తెలియక ఆయనే ఓన్ రిలీజ్కి వెళ్ళాడు. ఓన్ రిలీజ్కి వెళ్ళగానే అసలు థియేటర్లు బద్దలైనంత పెద్ద హిట్ వచ్చి 175 days డైరెక్ట్గా ఆడి అసలు తమిళ సినిమా చరిత్రని తలకిందులు చేసి పారేసి వేరే కొత్త లోకాన్ని క్రియేట్ చేసింది 16 వయసులే. దానికి కారణం భారతీరాజకున్న ఆయనకున్న టెక్నికల్ బ్రిలియన్స్ కానివ్వండి, లేకపోతే సినిమా టేకింగ్. ఆ 16 వయసు మ్యూజిక్ కూడా 16 వయసులకి ఇళయరాజాని తీసుకొచ్చిందే భారతీరాజా గారు సినిమా ఇండస్ట్రీకి. వాళ్ళు పక్క ఊరని చెప్పి తెచ్చి బాలు గారికి పరిచయం చేసి నీ ఆర్కెస్ట్రాలో పెట్టుకోమని రిక్వెస్ట్ చేసిన తర్వాతే వాళ్ళు మద్రాసులో అడుగు పెట్టగలిగారు. అలాగ అడుగుపెట్టింది ఇళయరాజా, గంగయ్య అమరన్ వీళ్ళందరూ ఆ గ్రూప్లో ఉన్నారు. ఈ ఇళయరాజా గారు మళ్ళీ 16 వయసులకి మ్యూజిక్ చేయడం చాలా గ్రేటెస్ట్ మ్యూజిక్ ఆ సినిమాకి. అండ్ ఆ తర్వాత వెంటనే ఆయన చేసిన సినిమా సిగప్ రోజగల్, అంటే మనకి ఎర్ర గులాబీలు తెలుగులో వచ్చింది. ఆ ఎర్ర గులాబీల సినిమా అసలు అంటే అప్పుడు రియల్ ఆయన గ్రామీణ వాతావరణంలో కూడా ఆయన చిన్నప్పటి నుంచి చూసిన క్యారెక్టర్లు, అందులో నెగిటివ్ క్యారెక్టర్లు ఉంటాయి, పాజిటివ్ క్యారెక్టర్లు ఉంటాయి, వెక్కిరించే క్యారెక్టర్లు ఉంటాయి, వెక్కిరింత గురైన క్యారెక్టర్లు ఉంటాయి విలేజెస్లో. ఇంకా ఒకరినొకరు విమర్శించుకోవడం, ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటున్నాం, ఇలాగా ఏ రకమైన నాగరికత లేని ప్రాంతాలు ఆ రోజులు కూడా అటువంటివి. అలాంటి కథల్ని ఎక్కువగా భారతీరాజా గారు అడాప్ట్ చేసుకుని తను చూసిన ప్రపంచం, ఆ గ్రామీణ ప్రపంచాన్నే తమిళ సినిమా ప్రపంచంగా మార్చేసాడు ఆయన. ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పోజర్ అటువంటిది కాబట్టి. అండ్ సిగప్ రోజగళ్ళు వచ్చేసరికి అప్పుడు సీరియల్ కిల్లర్స్ తిరువన్వేలిలో ఒక కేసు జరిగింది, మద్రాసులో ఒక కేసు జరిగింది. ఇలాంటి కేసులన్నింటినీ బేస్ చేసుకుని సిగప్ రోజగళ్ళు చేయడం జరిగింది. అది చాలా హార్డ్ హిట్టింగ్ బోల్డ్ ఫిల్మ్ సిగప్ రోజగళ్ళు. మనం తెలుగులో ఎర్ర గులాబీలను చూసాం. అందరినీ చెరిచి చంపేస్తుంటాడు అందులో ఆ మెయిన్ లీడ్ క్యారెక్టర్ విమెన్ని. అలాంటి ఒక కథని తీసుకుని దాంతో కూడా పెద్ద హిట్ సాధించి ఇంక అక్కడి నుంచి భారతీరాజా కత్తికి ఎదురులేదన్నట్టుగా భారతీరాజా ఒక దేవుడు అయిపోయాడు. భారతీరాజా అంటే ఒక పెద్ద ఐడల్, ఒక అసలు ఇంకా అంటే ఎంతమంది వెనకతలో ఒక భాగ్యరాజా గారు, మణివಣ್ಣను, ఇలాంటి వాళ్ళందరూ భారతీరాజా టీంలోంచి బయటకు వచ్చారు. అండ్ ఆయన ఎక్కడో మా పాండ్యన్ అన్న హీరో మన్వాసరయ్య సినిమాలో, మన్వాసరయ్య అంటే మట్టి వాసన అని, ఆ మన్వాసరయ్య సినిమాకి ఆ పాండ్యన్ అన్న హీరోని ఎక్కడో మదురైలో గాజులు అమ్ముకునేవాడు అతను. ఆ గాజులు అమ్ముకుంటున్నాడని చూసి ఈవిడే నా హీరో అని చెప్పి సెలెక్ట్ చేసుకుని మరి ఈ మన్వాసరయ్య సినిమా, అందులో అదే రేవతి గారి ఫస్ట్ పిక్చర్ కూడా వాళ్ళిద్దరిని పెట్టి చేస్తే అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఆయన భారతీరాజా డైరెక్టర్ అంటే ఎవరిని పెట్టి తీసినా వాళ్ళని కూడా అంత గొప్పగా ఆదరించి, ఎందుకంటే అంత గొప్పగా ప్రజెంట్ చేసి ఆ కథను అంత అద్భుతంగా తీయగలిగిన ఒక దమ్ము, ఆ చాకచక్యం ఉన్న డైరెక్టర్గా భారతీరాజాకి బోల్డ్ అనేకమైన అవార్డులు రివార్డులు తమిళ చరిత్ర అంతా ఉంది. అండ్ మన తెలుగులో కూడా అసలు మన వంశీ గారు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఎంతోమంది సీతాకోకచిలుక సినిమా గురించి వంశీ గారు ఎంతలా చెప్తారో. ఎందుకంటే సీతాకోకచిలుక సినిమా, ఎందుకంటే కార్తీక్ని పరిచయం చేసింది కూడా ఆయనే తమిళ్లో మొదటి పిక్చర్కి. తర్వాత కార్తీక్ అంటే అప్పుడు ముత్తురామన్ గారి అబ్బాయి, అప్పుడు ఆయన చాలా పెద్ద హీరో.
ముత్తురామన్ గారు వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేశారు. మళ్ళీ సీతాకోకచిలుక సినిమా కూడా మా కార్తీక్ని హీరోగా పెట్టి చేయడం జరిగింది. తమిళ్లో రాధ, తెలుగులో మనకి ముచ్చర్లన చేయడం జరిగింది. తెలుగులో ట్రై చేసినా కూడా రాధకి అప్పుడు ఏదో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏవో జరుగుతున్నాడు కారణంగా ఆవిడ తెలుగు డేట్లు ఇవ్వలేక అప్పుడు ముచ్చర్లను పెట్టారనమాట. అది ఆ విలేజ్ డ్రామాలో కూడా ఆ హార్డ్ హిట్టింగ్ నేచర్ అన్నది ఆ శరత్ బాబు క్యారెక్టర్ ద్వారా పాటలు అంటే మన మతాంతర ప్రేమలని వాటిని కూడా వాటిని చాలా ఎస్టాబ్లిష్డ్గా అందరూ నమ్మే విధంగా తీయగలిగేవాడు. వెనకతల ఇళయరాజా గారు సూపర్ రికార్డింగ్లు, పాటలు, అసలు ఎక్కడికి వెళ్ళినా అవే పాటలు. మద్రాసులో ఏ కార్నర్లోకి వెళ్ళినా తెలుగులో వచ్చినా అంతే సూపర్ హిట్లు అయిపోయి ఆ పాటలన్నీ కూడా. ఇప్పుడు సీతాకోకచిలుక సినిమా పాటలు ఎవరు మర్చిపోగలని చెప్పండి. అంత గొప్ప మ్యూజిక్ ఆయనతో పాటు ప్రవహించింది. ఇళయరాజా ఆయనతో పాటు ప్రయాణం చేసాడు ఆఖరి వరకు కూడా. అండ్ ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిలల్గల్ అని సినిమా వచ్చింది. ఆ నిలల్గల్ సినిమాలో రవి రాజశేఖర్ అనుకుంటాను అతని పేరు. ఆ తర్వాత అతని పేరు నిలల్గల్ రవి అని అయిపోయింది. ఈ కేబీసీ కౌన్ బనేగా కరోడపతి తమిళ్లో వాళ్ళు ప్రోగ్రామ్ చేసేటప్పుడు డబ్ చేస్తున్నప్పుడు అమితాబ్ బచ్చన్ గారికి ఆయన వాయిస్ వాడారు. అలాగే వైరముత్తు రైటర్, వాళ్ళకి మనకి వేటూరి సుందరరామూర్తి గారు, సీతారామ శాస్త్రి గారు వీళ్ళందరూ కలిపితే వాళ్ళకి వైరముత్తు గారు. అంత గొప్ప పోయిట్ని ఎక్కడో వ్యవసాయ కుటుంబంలో ఉన్న అతన్ని తీసుకొచ్చి పోయిట్ని చేశాడు భారతీరాజా గారు. కాబట్టి భారతీరాజా అనేది తమిళ సినిమా ప్రపంచంలోనే కాదు, భారతీయ సినిమా ప్రపంచంలోనే ఒక ఒక సాగా, ఒక యుగం, ఒక శకం 100%. ఎందుకంటే తను తీసుకొచ్చిన మార్పు, విప్లవాత్మకమైన మార్పులు సినిమా మేకింగ్లో అందరినీ షాక్కి గురి చేసాయి అనమాట. మొదల మర్యాద ఏంటి మరి, మనకు ఆత్మబంధు అని తెలుగులో డబ్ చేశారు. శివాజీ గారును రాధ గారు యాక్ట్ చేసిన సినిమా అది. అసలు నోబడీ కెన్ ఇమాజిన్ దట్ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ. పైగా అలాంటి పెద్ద యాక్టర్స్ని పెట్టుకుని రాధగారు ఇంకా అప్పటికి బాగా ఫైల్లో ఉన్నారు. అండ్ శివాజీ గారు అంటే ఇంక మనం చెప్పనక్కర్లేదు. నడిగర్ తలకం శివాజీ గారు అంటే మామూలు యాక్టర్ కాదు తమిళ్లో. వాళ్ళకి అంత దేవుడితో సమానం ఆయన కూడా. ఎంజీఆర్, శివాజీ, కమల్ హాసన్, రజనీకాంత్ లాగా ఆ టైంలో, మనకి ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు లాగా ఇలాంటి ఒక కాంబినేషన్స్ని సెట్ చేసి చాలా అంటే టోటల్ పారాడైమ్ షిఫ్ట్ సినిమాలు చేసిన క్రెడిట్, గ్రేట్నెస్, ఆ అప్లాజు ఎవరికైనా ఉన్నదంటే అది ఒక్క భారతీరాజా గారికి మాత్రమే ఉంది. ఆయన చేసిన సినిమాల లిస్టులో కనుక ఇప్పుడు ఈ మొదల మర్యాద సినిమాలో అసలు బాలుగారే శివాజీ గారి క్యారెక్టర్ చేయాలి, కానీ అటెస్ట్ ఇచ్చి 40 రోజులు కావాలని అంటే ఆయన రోజుకి 6 పాటలు, 10 పాటలు, 15 పాటలు పాడుతున్న టైం అది. కాబట్టి ఆయన డేట్స్ ఇవ్వలేకపోవడం వల్ల శివాజీ గారి దగ్గరికి వెళ్ళి శివాజీ గారిని ఒప్పించుకుని చేసుకున్నాడు. అలాగా ఆయన చేసిన ప్రతి కథ కూడా ఈ ఒక పక్కన స్టాండర్డ్ సెట్ నార్మ్స్ని, ఒక స్టాండర్డ్స్, రెగ్యులర్ బిలీవ్డ్ స్టాండర్డ్స్ ఏమున్నాయో వాటన్నిటికీ దూరంగా వెళ్ళి ఆయన సినిమాలు చేసి ఆయనదని ఒక చరిత్రను సృష్టించుకోగలిగారు భారతీరాజా గారు. ఆయన తర్వాత ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీద, ఆయన ఇంప్రెషన్స్ని పట్టుకుని మన తెలుగులోని మన డైరెక్టర్లందరికీ భారతీరాజా గారు అంటే విపరీతమైన ఆరాధనాభావం భారతీరాజా అంటే. అలాగే తమిళ్లో అయితే ఇంకా వాళ్ళకి ఇంకా ఒక తెరవేల్పు కింద లెక్క అనమాట భారతీరాజా. ఎక్కడ ఎలాంటి లోకల్ నుంచి, ఎలాంటి సమాజం నుంచి, ఎలాంటి వాతావరణం నుంచి, ఎలాంటి ఊరు నుంచి వచ్చిన భారతీరాజా ఇండియన్ సినిమాని డామినేట్ చేసే అంత ఒక గ్రేటెస్ట్ డైరెక్టర్ అయ్యాడంటే నిజంగా వాళ్ళు పడ్డ కష్టాలు కానీ ఆ డైరెక్టర్ అవ్వడానికి. కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పాడు, భారతీరాజా కమల్ హాసన్కి క్యారెక్టరు కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు చిరిగిపోయి, నలిగిపోయి, మాసిపోయిన ఒక పంచ, దాని మీద ఒక నలిగిపోయి, మాసిపోయి, చిరిగిపోయిన ఒక చొక్కాతో వెళ్ళాడంట ఆఫీస్కి కమల్ హాసన్కి కథ చెప్పడానికని. నిజంగా ఆ రోజున కనుక నేను వీడేంట్రా ఎలా ఉన్నాడు, వీడి డైరెక్టర్ ఏంటి, వీడి కథ ఏంటని కనుక నేను అనుకుని ఉంటే నేను ఒక గ్రేటెస్ట్ ఫిల్మ్ మిస్ అయిపోయిండు అండి 16 ఏళ్ళ వయసు అని. తర్వాత నేను ఎన్నో సినిమాలు చేశాను. ఈజ్ అ గ్రేటెస్ట్ డైరెక్టర్. నిజంగా గాడ్ హ్యాస్ బీన్ వెరీ కైండ్ టు మీ. దేవుడు నా పట్ల చాలా అనుగ్రహంతో ఉన్నాడు. నాకు అలాంటి భావాలు ఏమీ కలగకుండా కథ చెప్పడానికి వచ్చాడని ఒకే ఒక్క ఉద్దేశంతో భారతీరాజా చెప్పిన కథ విన్నాను. అండ్ కమల్ హాసన్కి అలాంటి క్యారెక్టర్లు అంటే ఇష్టం కదా ఆయనకి. కాలు విరిగిపోయింది, చెయ్యి విరిగిపోయింది, నువ్వు జడ్డివాడివి, నీకు మతి లేదు, నీకు ఇంకేదో ఉంది, అది ఇలాంటి క్యారెక్టర్లు మొదటి నుంచి ఆయనకి ఇష్టం కాబట్టి చేశాడు. తెలుగులో కూడా శివకుమార్ ఎలాగైతే వద్దన్నాడో మనకు తెలుగులో కూడా ముందు రాఘవేంద్రరావు వాళ్ళు సోహన్ బాబుని ట్రై చేశారంట ఆ క్యారెక్టర్. కానీ ఆయన అలా డీగ్రామ్లైజ్డ్ క్యారెక్టర్స్ చేయడు కదా.
పవన్ బాబు గారు, ఆయన ఆంధ్రుల అందాల నటుడు, ఆయన చేయడానికి ఒప్పుకోలేదు. కాబట్టి చంద్రమోహన్ గారికి అవకాశం వచ్చింది. చంద్రమోహన్ గారు చాలా గొప్పగా చేశాడని చెప్పి, కమల్ హాసన్ నాకన్నా మీరు బాగా చేశారని చెప్పి చంద్రమోహన్ గారిని మెచ్చుకోవడం జరిగింది కమల్ హాసన్ గారు. అంత ప్రతి యాంగిల్లోని ఒక చరిత్ర ఉన్నది ఆయనకి, భారతీరాజాకి. ఆయన అలాంటి కష్టాలు పడి ఎక్కడో సమున్నత శిఖరాలకి ఎవ్వరూ చెరపలేని ఒక చరిత్రను సృష్టించుకుని, అంటే అననుసరణీయమైన ఇన్ఇమిటబుల్ స్టైల్. చాలా మంది ట్రై చేశారు భారతీరాజా తీద్దామని, కానీ భారతీరాజా స్టైల్ని ఎవ్వరు కూడా అనుసరించలేకపోయారు. భారతీరాజా ఈజ్ వెరీ స్పెషల్, ఈజ్ సెపరేట్ అండ్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఇన్ ఇండియన్ సినిమా. హిట్ టీవీ అటువంటి మహాదర్శకుడికి నివాళి అర్పిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.